గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏవి గంగా, నువ్వు తీసుకెళ్ళకపోతే నేను వెళ్ళలేను అనుకున్నావు కదా? ఎక్కడికమ్మా? తాత దగ్గరికి. ఎలా వెళ్ళారు? ఎవరు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్తే నీకెందుకే? అదేంటమ్మా అలా అంటారు? మీకు ఏదైనా అయితేనా? నాకేం కాలేదు కదే. ఇంటికి ఎవరమ్మా? నన్ను ఎవరు? అబ్బో అదంతా సిగ్గే. పేరేంటో? పేరు చెప్పనే. నాకు తెలుసులే అమ్మా, సీన్ బాబే కదా. ఏమి నా సెలక్షన్ బాలేదా? బాగానే ఉంది కానీ ఏంటి? ఆ పక్కన ఉన్న వాళ్ళనమ్మా మరీ కోతి వచ్చిన వాళ్ళు. ఆ కోతి సచిన వాళ్ళకి ఇచ్చి నేను కట్టి పెడతాను. నా వంక చూసారంటే సొరసా కోసిన కత్తితో వాళ్ళ గుడ్లు పీకేస్తాను. అయితే నా సెలక్షన్ ఓకే అంటావా? అమ్మా అయ్యా అమ్మా అయ్య బాబోయ్ అమ్మా అయ్య బాబోయ్. ఏంటంగరి ఒంగు నడుతున్నావు? తాత తాత ఎక్కడికెళ్ళిపోయినాడు? హాయ్ ఉయ్యాలా? హాయ్ ఊగేద్దాం. ఏంటది? బ్యాగ్ లాగుంది. హాయ్ బ్యాగు. అవును ఈ తాతేడి ఎంతకీ రాడేటి? బ్యాగ్ బాగున్నది బాగున్నది. తాత ఈ బ్యాగ్ నాకు బాగున్నది కదా? అవును మన చేప పట్టుకొని వచ్చాను, నువ్వు కనబడలేదేంటి? నాకు పనుండి వెళ్ళిపోయినానులే. తిన్నావా? తిన్నాను. నీ మొహం ఏంటి అదో రకంగా ఉన్నది? ఎలా ఉంది? మా అమ్మగారు చెప్పినారులే. ఏ అమ్మగారు? అదే మా అమ్మగారు త్రిపురసుందరమ్మ గారు. తాత ఏంటి మొహం గాబర్ గాబర్గా ఉన్నది? లేదే, ఏం లేదే. ఈ బ్యాగ్ నాకు బాగున్నది కదా? బాగానే ఉంది. ఎక్కడ దొరికింది? ఇక్కడే దొరికిందిలే. అవును మొదటిసారి మా అమ్మగారు వచ్చినప్పుడు కోపడ్డావంట. ఏ నీ గురించి అడిగితే నీకు అంత కోపమా? అయినా నాకు ఎప్పటి నుంచో అడగాలని ఉంది. చుట్టూ నీళ్ళున్నాయి కదా, ఇక్కడ తొట్టేందుకు, చెట్టుక ఊయలేందుకు, ఈ బొట్టేందుకు? నేను అడుగుతున్నాను, నాకేనా చెప్పవా? ఇదిగో అలా కొయ్యబడినట్టు అయిపోయినావేటి? మర్చిపోతానో ఏమో, టీచరమ్మ గారికి ఒంట్లో బాగలేదంట. ఏటిగట్టుకు వచ్చినప్పుడు పాలు కనబడు, అలాగే నరసమ్మ గారు కూడా కనబడు, మా సుందరమ్మ గారు కూడా కనబడు. ఏది వింటున్నావా? నీకు ఒంట్లో బాగలేనట్టుగా ఉంది. నేను మళ్ళీ వస్తాలే. ఆగు గంగా, ఇవన్నీ ఎందుకని అడిగావు కదూ? ఈ తొట్టి స్నానానికి, ఈ ఊయల ఉల్లాసానికి. ఇది కోరిక తీర్చుకో. ఏంటిది? వదులు తాత, ఏంటిది? వదులు అంటుంటే వదులు తాత, వదులు వదులు. ఏంటిది? వదులు 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 తాత, తాత తాత వదిలిపెట్టు తాత, వదులు తాత, తాత వదులు తాత, వదులు తాత, వదులు తాత, వదులు తాత, తాత వదులు తాత, తాత వదులు తాత, తాత వదులు వదులు దుర్మార్గులు, వదులు తాత వదులు. ఏమ్మా గంగేది? ఏమోనమ్మా, మీ ఇంటికే వస్తుందిగా. నిన్న పొద్దునొచ్చింది, ఇప్పటి వరకు రాలేదు. ఎప్పుడు ఇంతసేపు రాకుండా ఉండదు. తెల్లారేసరికి మా ఇంటికి వచ్చి పనంతా చేసిన తర్వాత ఎటైనా వెళ్తుంది. అటువంటిది ఇంటికే రాలేదు.
ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? ఏంటి పల్లె నుంచి వస్తున్నావు? గంగ ఇంటికి రాలేదు. ఎన్ని రోజులైందేంటి? నిన్న పొద్దునొచ్చింది. 10 రోజులైనంతగా బాధపడుతున్నావు? దాన్ని ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేను. అంత ప్రేమిస్తున్నావా? నీకన్నా ముందు నుంచి ప్రేమిస్తున్నా. అంటే నేను సెకండ్ హ్యాండా? జోకులొద్దు. తాత దగ్గరికి వెళ్ళొద్దావా? ఎందుకు? గంగ అక్కడికి వెళ్ళిందేమోనని. సరే వెళ్దాం పద. పద. ఏంటి తాత ఇక్కడ కూర్చున్నావు? గంగ ఏమైనా వచ్చిందా? రాలేదే. నిన్నటి నుంచి రాలేదు. నీ దగ్గరికి ఏమైనా వచ్చిందేమోనని. వాళ్ళ ఇంట్లో చూడకపోయావా? ఇంటి దగ్గర కూడా లేదు. అక్కడే లేదా? నేను అటే వద్దాం అనుకుంటున్నా. మా సింగర్ రాలేదు. వాడిని పట్టుకోవాలి ఇప్పుడు. అయితే మాతో పాటు వచ్చేయండి. రండి. ఎంతవరకు వచ్చింది మీ ప్రేమ వ్యవహారం? అదే పెళ్లి. పెళ్ళా? దిగిందా? నాకేం తక్కువే. అంతా తక్కువే. తాత నువ్వు అను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. కరెక్ట్. నీకు ముసలి తాతే కరెక్ట్. ముసలి తాత చూడు ఈ జబ్బు ఎలా ఉందో. తాత ఒక్కసారి నీ బాడీ చూపించవా? చూడు చూడు ఈ కండలు ఎలా ఉన్నాయో చూడు. తాత నీ గడ్డం కూడా సూపర్ గా ఉంది. భలే బాగుంది. వావ్. నువ్వు ఉన్నావు ఎందుకు? ఏయ్ ఉడుక్కున్నావు కదూ? నువ్వు లేకుండా నేను ఉండగలనా? సంతోషం, సంతోషం, చాలా సంతోషం స్వామి. నువ్వు చల్లగా ఉండాలి స్వామి. నన్ను సంతోషపరిచి నువ్వు విచారంగా ఉన్నావు స్వామి. నువ్వు దీర్ఘాలోచనలో ఉన్నావు. నీ ఆలోచనల వల్ల నువ్వు బాధపడాల్సిన అవసరం వస్తుంది. దాన్ని ఆ భగవంతుడే తప్పిస్తాడు స్వామి. రేపటి నుంచి నువ్వు ఊహించని సంగతులు జరుగుతాయి. ఏం జరుగుతాయి? నీ గీత చెరిగిపోదు, రాత మారిపోదు. నీ తలంపులే నీకు తలవంపులయ్యాను స్వామి. నీలో తేజస్సు ఉంది, యశస్సు ఉంది. అందుకే నువ్వు అడగకుండానే చెబుతున్నాను స్వామి. దొరసాని మేలిమి బంగారం, నీకు దేవుడిచ్చిన వరం. అమాయకత్వంతో బెదిరిపోతుందే తప్ప నిన్ను బాధ పెట్టేది కాదు. మచ్చికి చేసుకోవాలా, మనసు మార్చుకోవాలా. దొరసాని మనసు మార్చే ముందు నేనిస్తాను. జాగ్రత్త స్వామి. 2 చిటికలు మాత్రమే పాలలో కలిపివ్వాలా. ఎక్కువైతే ప్రమాదం సుమా. స్వామి, ఇది ప్రచండ మూలిక. మా గురుదేవులిచ్చారు. దీన్ని నీకివ్వాలనిపిస్తోంది. తీసుకో. ప్రస్తుతం దీని ఉపయోగం నీకు లేదు. 6 పదుల వయసు దాటిన తర్వాతే నీకు ఉపయోగపడుతుంది స్వామి. మంచి చేయడానికి మాత్రమే దీనిని ఉపయోగించాల, చెడుకు మాత్రం ఉపయోగించకూడదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155
పెళ్ళైతే అందరూ హుషారుగా ఉంటారు. నువ్వేంటి ఎలా ఉన్నావు? అదే నాకు పెళ్ళైతేనా. అత్త లోపలుందా? అత్త అమ్మా బంగారం. ఏంటి బామ్మ? అక్కడ అమ్మ కూర్చొనుంది, వెళ్ళి కాళ్ళకు మొక్కిరా. దేనికి? తప్పు తప్పు, నువ్వు వెళ్ళి మొక్కిరా. బంగారం, ఆగమ్మా. నీ మనసులోని ఆందోళన అర్థమైంది. ఈ వయసులో కన్నీటిని వృధా చేస్తున్నావు. ఈ మాటలో నాకు అర్థం కావటం లేదు. నీకున్న చిన్న సమస్యను భూతంలా తలుస్తున్నావు. నాది చిన్న సమస్య. ప్రతి రాత్రి నేను నరకం అనుభవిస్తున్నాను. నరకం నువ్వే సృష్టించుకుంటున్నావు. నేనా? అవునమ్మా. మనిషి జన్మించి మరణించేంత వరకు 4 దశలు అనుభవించాలి. అవే బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం. ప్రతి దశలోనూ దుఃఖాన్ని, సుఖాన్ని అనుభవించాలి. కానీ నువ్వు దుఃఖాన్నే కొని తెచ్చుకుంటున్నావు. శరీరానికి కావలసిన ఆహారం, శృంగారం, నిద్ర ఈ 3 సమపాళ్ళలో లేకపోతే మనిషి జీవన విధానంలో క్రూరమైన మార్పులొస్తాయి. నీ భర్తను చేతులారా నువ్వే దూరం చేసుకోకు. అతనికి సహకరించి ఇష్టంగా నడుచుకో. నీకున్న అపోహలన్నీ పోతాయి. సుఖజీవనాన్ని గడుపుతావు. సాంప్రదాయానికి భయపడకు. అది మనం సృష్టించుకున్నది. క్రమానుగుణంగా జీవనం సాగకపోతే మనిషిలో ఉన్న క్రూర స్వభావం బయటకు వచ్చి విధ్వంసం సృష్టిస్తుంది. చేసే పని తప్పు కాదని నీకు తెలిసిన తర్వాత అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతావు. భయాన్ని పోగొట్టుకుని వెళ్ళు. నీకు శుభం. త్వరగా స్నానం చేయాలి. ఆయనకంటే నేనే ముందుగా గదిలోకి వెళ్ళాలి. ఈరోజు పూర్తి సహకారాన్ని నేను ఆయనకు అందివ్వాలి. బంగారం, ఇంకా కోపం పోలేదా? సరే, నీ ఇష్టం. సరే, నువ్వు ఎలాగంటే అలాగే. నీ ఇష్టానికి అడ్డు చెప్పండి. రా బంగారం, ఈ పాలు తాగు.
నీకేమైంది బంగారం? మాట్లాడు బంగారం. బంగారం బంగారం మాట్లాడు బంగారం. నన్ను చూడు బంగారం. బంగారం బంగారం అయ్యో లే బంగారం. బంగారం లే బంగారం. చూడు బంగారం. బంగారం నా విపరీతపు కోరిక వల్ల బంగారం నిండి జీవితం ముగిసిపోయింది. అందరూ నన్ను దోషిలా చూశారు, ద్వేషించారు. ఆ బాధ తట్టుకోలేకే ఈ ఒంటరి ప్రయాణం. ఈ ఒంటరి ప్రయాణం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.